హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా బాగున్నానండి. ఏంటి విషయం అనుకుంటున్నారా? ఇవాళ గోంగూర పచ్చడండి. గోంగూర అంటే ఏంటనుకుంటున్నారు? ఆంధ్ర గోంగూర రోటి పచ్చడండోయ్! ఇది తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఆంధ్ర గోంగూర రోటి పచ్చడి. అందులో మళ్ళీ అటు ఇటుగా నా ఉల్లిపాయలు కూడా వేసి చేస్తానండి. ఎలా తయారు చేస్తానో చెప్తాను వినండి. ముందుగా గోంగూర తెచ్చుకొని శుభ్రంగా ఒలిచేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ గోంగూర సరిపడగా ఎండుమిర్చి తీసుకొని అవి కూడా నూనె వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూర కూడా వేపేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకొని అది కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. ఇంకా రోటి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇగో రోట్లో మిరపకాయలు వేసుకొని మెత్తగా దంచుకొని మిరపకాయలు బాగా నలిగిన తర్వాత సాల్ట్ కూడా వేసి బాగా దంచుకొని అప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కూడా వేసి బాగా దంచండి. అంతా నలిగింది అనుకునేటప్పుడు మనం వేపి పెట్టుకుని ఉంచుకున్న గోంగూర కూడా వేసేసుకొని అది కూడా మెత్తగా చూడండి ఎంత మెత్తగా నలిగిపోయిందో, చక్కగా నలిగిపోద్ది ఇలాగా. ఇలా నలిగిపోయిన పచ్చళ్ళు మీరు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేడి వేడిగా మీరు అన్నం పెట్టుకొని తినేటప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు మజాగా ఉంటాయండో తినేటప్పుడు. చెప్పానని అనుకోకుండా మీరు ఒక్కసారి ఇలాగా తయారు చేసి పెట్టుకోండి. మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. మీరు ఇలా రోట్లో అన్నం కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమండి? మాకైతే ఇంటిల్లపాదికి ఇష్టమేనండి. నేను కలుపుతుండగానే మా ఇంట్లో వాళ్ళందరూ తల ముద్ద తినేస్తుంటారు. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి.